భక్త రక్షకుడు అతనే కనుక అటువంటి ఆ స్వామి నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయేపివా మద్భక్తా ఎత్ర గాయంతి, ఎక్కడైతే నా భక్తుల అందరూ ఐకకంఠ్యంతో నన్ను కీర్తిస్తూ ఉంటారు. అఖిలాండం నుండి ఆ భగవంతుణ్ణి భక్తులు దర్శించుకుంటూ ఉన్నారు. ఆ ప్రాంగణమంతా కూడా నిండిపోయింది. తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. ఇది బ్రహ్మోత్సవమా, ఇది గరుడ సేవ అని తెలియటం లేదు. అలా భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈనాడు తిరుమల క్షేత్రానికి వచ్చున్నారు. తెల్లవారి మొదలుకొని రాత్రి వరకు జరిగేటువంటి వాహన సేవలంతా కూడా వీక్షించి తరించాలి అని భక్తుల యొక్క ఒక ఆకాంక్ష అన్నమాట. భగవంతుడు కూడా పూర్తి చేస్తూ ఉన్నాడు. అటువంటి ఆ స్వామివారి సేవలో ఆనాడు ఆ గజరాజుని భగవంతుడు రక్షించాడు కదా. ఆ కృతజ్ఞతాభావంతో ఆ ఏనుగులు స్వామి కైంకర్యం చేస్తున్నాయి. నక్రగ్రస్తపదం సముద్రతకరం బ్రహ్మాదయో భూస్సురాః రక్షంతామితి దీనవాక్యకిరణం దేవేషు అసక్తేషు యః మాభైషీరితి తస్య నక్రహరణే చక్రాయుధ శ్రీధరోహి ఆర్తత్రాణ పరాయణస్స భగవాన్ నారాయణో మే గతిహీని. ఆనాడు ఆ గజేంద్రుణ్ణి రక్షించడానికి భగవంతుడు గజేంద్ర రక్షా త్వరితం భవంతం గ్రాహైరివాహం విషయై వికృష్టః అపార విజ్ఞాన దయానుభావం ఆప్తం సతాం అష్టభుజం ప్రపద్యే అని వేదాంత దేశికుల వారు చెప్పినదిగా గజేంద్ర రక్షా త్వరితం భవంతం. ఎలాగైతే గజేంద్రుని రక్షించడానికి ఆ త్వరాతిశయాన్ని ప్రదర్శించావో అదే ప్రకారం మా భక్తులైనటువంటి మా యొక్క గోడును నీవు వినడానికి అలా రావాలి అని కోరుకున్న రీతిగా ఆ భగవంతుడు ఈనాడు తిరుమలలో వేంచేసి ఉన్నాడు. ఆ ఆదివరాహ క్షేత్రంలో వేంచేసి ఉన్నాడు. సప్తాచలంలో వేంచేసి ఉన్నాడు. ఆ సప్తాచల నాయకుడికి ఈనాడు సప్త వాహనాలలో ఆ అద్భుతమైనటువంటి సేవ ఉంటుంది. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో తన్మయత్వంతో ఆ కోలాటాలంతా కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. 64 కళలు కూడా భగవదర్పితములు చేయాలి. ఎందుకంటే అన్నీ కూడా భగవంతుడే. వామనావతారమేమి దశావతారాలంతా కూడా ఇక్కడ. ఎందుకంటే ఇచ్ఛామీన విహారకచ్చప మహాపోత్రిని దరిచ్చాహరే రక్షా వామన రోషరామ కరుణా కాకుస్థ హేలాహలిన్నే క్రీడావల్లవ కల్కవాహన దశా కల్కిన్నది ప్రత్యహం జల్పంతః పురుషాః పునంతి భువనం పుణ్యోగ పణ్యాపణాహ అన్న రీతిగా ఆ దశావతారాల్ని ఎవరైతే స్మరిస్తారో, దశావతారాలు ఎవరైతే కీర్తిస్తారో వాళ్లకు సకల సౌభాగ్యాలు కలుగుతాయి. కనుక ఈనాడు భగవంతుడు చిన్న శేష వాహనంలో విశేషమైనటువంటి ఆభరణాలంతా కూడా ధరించి అద్భుతమైనటువంటి కిరీటాన్ని ధరించి తనే రాజాధిరాజు, తనే చక్రవర్తి, తనే సమ్రాట్టు అని తెలియజేసే విధంగా ఆ కిరీటాన్ని ధరించి ఉన్నాడు. ముఖ్యంగా శేషాచలవాసియత వైకుంఠాన్ని పరిత్యజించాడు. మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠం ఉత్తమం స్వామి పుష్కరిణీ తీరే రభయా సహమోదతే అన్నారు కదా. అందువల్ల అటువంటి స్వామి వైకుంఠాన్ని పరిత్యజించి తనకు ఇష్టమైనటువంటి ఆనందానంద జనకమైనటువంటి వైకుంఠాన్ని పరిత్యజించి ఈనాడు శేషాచలంలో, వెంకటాచలంలో, గరుడాచలంలో, అంజనాచలంలో, వృషభాచలంలో, ఆ వృషాద్రిలో స్వామి కొలువు తీరి ఉన్నాడంటే మన కొరకు కదా. భక్తులందరూ కూడా ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకుని తరించాలి కదా. వాళ్ళకి మానవ జన్మ అనేది నరత్వం దుర్లభంలోకి అనే రీతిగా ఆ మానవ జన్మ అనేది మనం తిరిగి పొందలేదు. ఈ మానవ జన్మను మనం సార్థకం చేసుకోవాలి కదా. అందుచేత భగవంతుడు తనే ఏరి కోరి ఇక్కడ వచ్చాడు కనుక ఆ వృషభరాజులు కావచ్చు అన్నీ కూడా భగవంతుని యొక్క సేవలో ఉన్నాయి. గజరాజులన్నీ కూడా సేవలో ఉన్నాయి. కారణం ఏమిటంటే కృతజ్ఞత. ఆనాడు గజరాజుని రక్షించడానికి ఆ భగవంతుడు పడినటువంటి పాటలు ఏమిటి అన్నారు. ఆ స్వామిని మనం దర్శించుకుంటాం, తరిద్దాం.